సార్ ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ అనేది 0.25% వరకు తగ్గింది. ఇది ఎవరికి యూజ్ అని అంటారు? కామన్ మ్యాన్కి యూజ్ ఉంటుంది అంటారా? సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి డౌన్వర్డ్ ట్రాజెక్టరీలోనే ఉన్నాయి. సో ఇప్పుడు 5.25% దగ్గర ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. దాదాపుగా 6.5% దగ్గర ఉండేది. లాస్ట్ ఇయర్ నుంచి మనకు ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కట్ అవుతూ 6.5% నుంచి 5.25%కి వచ్చింది. దాదాపుగా 125 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ రేట్ కట్ జరుగుద్దా జరగదా అన్న ఒక ఉత్కంఠ లాస్ట్ 2-3 రోజుల నుంచి మనకు స్టాక్ మార్కెట్లో కూడా ఎవిడెంట్గా కనిపించింది. మార్కెట్ కూడా వాలటైల్గా రియాక్ట్ అయింది. అవును, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటాయా లేదా అనేది. సో అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదేమో, ఒకవైపు ఏమో రూపీ బాగా బలహీనపడుతోంది. రూపీ బలహీనపడుతున్న సమయంలో ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం వల్ల మరింతగా బలహీనపడుద్దా, ఇంకొక వైపు వాదనేమో ఇన్ఫ్లేషన్ అనేది చాలా తగ్గిపోతుంది, 0.25, టూ మచ్ ఆఫ్ లో ఇన్ఫ్లేషన్. ఇటువంటి టైంలో లిక్విడిటీ పెంచకపోతే ఇన్ఫ్లేషన్ ఇంకా డిస్ఇన్ఫ్లేషన్ ప్యాటర్న్లోకి ఎంటర్ అవుతామేమో, అదొక కన్సర్న్. సో దెర్ ఆర్ సో మెనీ కన్సర్న్స్. సో ఓవరాల్గా ఏం చేయాలంటే మన ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద గవర్నమెంట్ అయితే చాలా క్లియర్గా ఫోకస్ పెట్టింది. సో ఇప్పుడు మనకు అసలు ఫస్ట్ రూపీ డిప్రిషియేట్ అవడానికి గల కారణం ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్. దానివల్ల ఏం జరిగింది, మనకి 28% ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోయినాయి. దాంతోపాటుగా మనకి ఫెస్టివ్ సీజన్ రావడంతో గోల్డ్ ఇంపోర్ట్స్ జరిగాయి. అండ్ అదే టైంలో మనకి ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్, అది కూడా ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ వల్లే, ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్, మనీ అవుట్ఫ్లో. సో ఇదంతా జరగడం వల్ల ఏమైందంటే ఇండియా నుంచి డబ్బులు బయటకు వెళ్తున్నాయి. ఓకే, ఈ ఓవరాల్గా డబ్బులు ఈ బయటకు వెళ్ళటం అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఇంపోర్ట్స్ అనేమో మనం ఎక్కువగా చేస్తున్నాం, ఎక్స్పోర్ట్స్ తగ్గించాం. ఎందుకు, అక్కడ టారిఫ్స్ ఎక్కువ ఉండడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి, ఇంపోర్ట్స్ మాత్రం అలానే ఉన్నాయి. సో వీఆర్ పేయింగ్ మోర్ మనీ ఇన్ డాలర్స్. ఓకే, అక్కడ డెఫిషియన్సీ వచ్చింది. గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్నాం, డాలర్స్లో పే చేస్తున్నాం, డెఫిషియన్సీ వచ్చింది. ఎఫ్ఐఎస్ రూపీ ఎంఎస్ డాలర్స్ కొంటున్నారు, డెఫిషియన్సీ వచ్చింది. సో బేసిక్ ఇక్కడ ఏం జరిగింది, ఓవరాల్గా దీనివల్ల రూపీ బలహీనపడిపోయి అసలు మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుందా ఉండదా అన్న సిచ్యువేషన్కి తీసుకొచ్చేసి. అవును, బట్ ఆర్బీఐ చాలా క్లియర్ నోట్లో ఉంది. దాని ఇంపాక్ట్, రూపీ డిప్రిసియేషన్ ఒక ఇంపాక్ట్ ఇండియా మీద యాజ్ ఆఫ్ నో లేదు. యూజువల్గా రూపీ డిప్రిషియేట్ అయితే మన దగ్గర ఇన్ఫ్లేషన్ పెరగాలి, కానీ పెరగట్లేదు. దానికి రివర్స్లో డిస్ఇన్ఫ్లేషన్లోకి వెళ్తామేమో అన్న భయం కనపడుతుంది మార్కెట్లో. సో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఇంట్రెస్ట్ రేట్ కట్ని తీసుకున్నారు. ఇంట్రెస్ట్ రేట్ కట్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, మనకు దాదాపు 125 బేసిస్ పాయింట్స్ వరకు ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగింది.